ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पिता पार्वती परमेश्वर वीरभद्रकाली माता नमो नमः भूदेव गंगम देवी न सर्वदेव मुकुदेव नमो नमः वीरभद्र नमो नमः जय सीताराम చూన్నానా మనము కర్మ సిద్ధాంతం ప్రకారము పూర్వజన్మ పుణ్యఫలం బట్టి ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ మానవ జన్మ అయితే ఈ భూలోకంలో జన్మించినాము. ఇక్కడ మనకి అక్కడ బోధ చేసి పంపిస్తారు. ఈ జన్మలో నీకు ఈ పరిస్థితి ఇట్లుంటుంది, దీన్ని నువ్వు గత జన్మలో కర్మని తెంచుకొని పునీతుడై నెక్స్ట్ లెవెల్లో పోరానైనా అంటే ఆ మాయలో ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ అదమర్చి పాత కర్మలు తెంచుకోవడం కాదు, కొత్త కర్మలు కొత్తవన్నీ చేస్తూ అధపతాలని పడిపోతున్నాడు మనిషి మానవుడు. ఎందుకంటే ఇప్పుడు ఘోరకల్లి నడుస్తుందన్న కలి ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. కలి ప్రభావం ఎట్లుంటుందంటే ధర్మం ఒక పాదం మీద ఉంది, అధర్మం 3 పాదాల మీద ఉంటుంది. అందుకే అబద్ధాలతో రాజ్యం వెళ్తారు, దొంగలు దొరలు అవుతారు, దొరలు దొంగలు అవుతారు. చూస్తున్నాం కదా మనమంతా. ఇప్పుడు పాలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం, తెలంగాణ డివైడ్ అయినాక 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన చూసినాం, మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళలో చంద్రబాబు గారి పాలన, తర్వాత జగన్ గారి పాలన చూసినాం. ఇప్పుడు మనకు అంతా అర్థమైపోయింది. మన ఆయన వచ్చినాడు, వీరభద్ర వీరభోగసంత్రాలు వచ్చి కర్మ సిద్ధాంతం ఆరంభించినాడు, కరోనాతో మొదలుపెట్టినాడు. ఒకసారి భయాన్ని ప్రపంచానికంతా మనిషి అనే వాళ్ళందరికీ చూపించినాడు, మానవులు అనే వాళ్ళందరికీ. దాంట్లో చిన్న పెద్ద ముస్లిం ముతక అనేది ఏది లేకుండా ప్రతి ఒక్క మనిషి అనే వాళ్ళందరికీ, స్త్రీ పురుషులందరికీ ఒక గుణపాఠం నేర్పినాడు. కరోనా అనేది ఎవరిని వదలదు అంటే భగవంతుడు కర్మ సిద్ధాంతాన్ని అందరికీ వర్తింపజేస్తాడు. దీంట్లో స్త్రీలు పురుషులు చిన్న పెద్ద ముస్లిం ముతక అనేది ఏది ఉంటుందన్న ఇవన్నీ మీకు అర్థమవుతుంది రాబో రోజుల్లో. చాలా జాగ్రత్తగా మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కటి కర్మ సిద్ధాంతం ప్రకారం సరైన నడిపించుకొని నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోవాలి. మనకు పాతాళము ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడంతా పోవడానికి మనం ఈడే పొంగిపోతున్నాం, ఏదో పెద్ద సాధించిన వాళ్ళలాగా. ఏదీ లేదు ఈ జన్మలో. మనకి అన్ని కర్మఫలాలు తెంచుకుంటూ ఒక ఉన్నతమైన జన్మ మానవ జన్మ. దీంట్లో మనము శివుని లీలించడం తెలుసు, భక్తిలో ఉండడం తెలుసు, కర్మలు తెంచుకోవడం తెలుసు, కర్మ ఎక్కడి నుంచి వస్తుంది, కర్మను పోవడానికి దారులని చూపించాడు భగవంతుడు. దీంట్లో మనం తెలుసుకొని వెలగాల. అంతేగాని కాశీకి పోయి యాత్ర చేసే పుణ్యం వస్తుంది, మక్కాకి పోయి యాత్ర చేసే పుణ్యం వస్తుంది, క్రైస్తవులు జెరూసలేం యాత్రకు పోతే పుణ్యం వస్తుంది, అటువంటివి ఏముండవునా. మనం ఉండే కర్మ సిద్ధాంత ప్రకారం జీవితాలు ఉంటాయి. ఇవి ఎక్కడ పోకుండా ఈ దేహాన్ని దేవాలయంగా చేసుకొని ధర్మంతోన, న్యాయంతోన, నీతి నిజాయితీతోన నీ జీవితాన్ని భక్తితోన కర్మ సిద్ధాంతం ప్రకారం సంసారంలో అన్నింటిలో ధర్మాన్ని పాటిస్తే నువ్వు మోక్షం పొందినట్లే ఆ పరమశివుని చేతిలో. ఒకటి లోకానికి ఎవరు మనకి తల్లిదండ్రులు అంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు కలియుగంలో వీరభద్ర భద్రకాళి మాతల్లో రూపాల్లో వచ్చి మనల్ని దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తూ, చెడుని పెంచే వాళ్ళని నాశనం చేస్తూ, మంచిని పెంచుతూ చెడుని నాశనం చేయడానికి వచ్చినారన్న. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గతి తప్పిన యువతి యువకులు కానీ స్త్రీ పురుషుల్లో ఏ విధంగా లయ తప్పుతున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అన్నీ పెరిగిపోతున్నాయి. అంత రాజకీయాల్లో కానీ అన్ని వ్యవస్థల్లోన గందరగోళం అవుతుండదు. ఇవన్నీ సరిదిద్ది మళ్ళీ రాబో రోజుల్లో భావితరాలు వెలిగి మళ్ళా పూర్వపు వైభోగము అంటే సత్యయుగము కృతయుగంలో ఎట్లుంటుండే ధర్మమే ధర్మము. భార్యాభర్తల బంధాల గురించి కానీ అప్పట్లో సత్యహరిశ్చంద్రుడు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్. కృతయుగంలో బ్రాండ్ ఎవరు? సత్యహరిశ్చంద్రుడు. ఇప్పుడు కలియుగంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? మన ముఖ్యమంత్రిగా మన జగన్ గారు. ఎంత అబద్ధాలతో చూడండి, మీరు ఒకసారి ఆలోచించేయండి. ఇది ఒక పార్టీని కానీ వ్యక్తిని దూషించడం కాదు, ఉదాహరణ చూపిస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అన్నాడు, సరే ఇచ్చినాడు మన ఆయన భగవంతుడు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తేలే. పోలవరం కట్టిస్తున్నాడు, కట్టిలే. పిఆర్సీ అమలు చేస్తున్నాడు, చేయలే. డిఎస్సి తెచ్చి క్యాలెండర్ సంవత్సరం క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాడు, ఈలే. తర్వాత అన్న క్యాంటీన్ తీసి రాజశేఖర్ క్యాంటీన్గా తెస్తానని చెప్పినాడు, తేలే. ప్రతి ఒక్క వర్గాల్ని ఒకే సంక్షేమం అంటే డబ్బు ఇచ్చి ఓట్ల ద్వారా ఇంకా రాబో రోజుల్లో ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పాలించాలనే పాలకులకి మన ఆయన గుణపాఠం నేర్పుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ఫలితాలు వస్తాయి, జూన్ 4 మీరు చూస్తారు.
అభివృద్ధి అంటే ఏమి, సంక్షేమం అంటే ఏమి, ఇవన్నీ డెవలప్ కావాలంటే మనకి పెట్టుబడులు రావాలా, కంపెనీలు ఉండాలా, పనులు కల్పించాలా. ప్రతి ఒక్క యువకుల్లో చైతన్యం నింపి వాళ్ళకి పనులు పంపిస్తే వాళ్ళ తల్లిదండ్రులను వాడే సాక్కుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను బాగా చూసుకొని తను ఏ విధంగా ఎదగి పిల్లల్ని తర్వాత వాళ్ళ భవిష్యత్తుని ఈ విధంగా సమాజంలో బతకడానికి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి మనం పని కల్పిస్తే వాడే బతుకుతాడు. అంతేగాని ప్రతి ఒక్క కులాలకి మతాలకు డివైడ్ చేసి రిజర్వేషన్ రూపంలోన వానికింత వీనికింత అని అన్నీ విభజించి పాలించడం అంటారు. కులాలను రెచ్చగొట్టుకుంటాం, మతాలను రెచ్చగొట్టు, ఇవన్నీ రాజకీయ నాయకులు చేసే పని. ఇవన్నీ చరమగీతం పాడే రోజు వస్తుంది. రిజర్వేషన్ తీసి అందరూ సమానం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనవసరము, ఉచిత విద్య. హిందువా ముస్లిమా క్రైస్తవ అనవసరము, అందరికి ఉచిత ఆరోగ్యము. హిందువా ముస్లిమా క్రిస్టియన్ లేదు, అందరూ ఇంజనీర్ చదవచ్చు, డాక్టర్ కావచ్చు, అందరికి ఉచితంగా కోర్సులు. వాడు ఎంతవరకు చదువుతాడు అంత ఉచితంగా. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఇంత, కార్పొరేట్ విద్యాలయాలు ఎన్ని డెవలప్ అయ్యి ఎన్ని కట్టించి వాళ్ళంతా చేస్తున్నారే, మళ్ళీ దానికి ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఇంకా కొత్తవి ఏర్పాటు చేస్తూ, పాఠశాలలు ఏర్పాటు చేస్తూ, ఉన్నతమైన నాణ్యమైన టీచింగ్తో మనకి ఇంకా వాళ్ళని రెట్టింపుతో మనం డెవలప్ చేసుకొని ఉచితంగా విద్య వైద్యం అందిస్తే మన జీవితం వెలిగిపోతుంది. ఎందుకంటే మనం ఈరోజు నష్టపోతుంది ఎక్కువ చదివించడానికి, పిల్లలకి వైద్యము ఆరోగ్యాల విషయాలు ఎక్కువ నష్టపోతాం. ఈ రెండు ఇస్తే చాలు ప్రజలకు. తర్వాత మౌలిక వసతులు, రోడ్లు అట్లాంటివి చాలు. తర్వాత డ్యాములు, చెక్ డ్యాములు. ఒక నియోజకవర్గంలో ఏ విధంగా రైతులకు వానలు వచ్చినప్పుడు చెక్ డ్యామ్ రూపంలో వాళ్ళని చైతన్యవంతం చేసి నీళ్ళు ఆపడము, ఇటువంటివన్నీ బ్రెయిన్తో చేసుకోవాలా. భగవంతుని ప్రార్థించాలా, భక్తి అలవాటు చేసుకోవాలా, నిత్య పూజలు ఉండాలా, దీపారాధన ఇవ్వాలా. మనం భగవంతునికి ఈ పంచభూతాలకు, సూర్యుడికి, చంద్రుడికి, ఇంద్రదేవుడికి, వరుణదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, భూదేవమ్మ, గంగమ్మ, వీళ్ళందరికీ మనం ఏమి ఇస్తున్నాము? 2 దీపాలు ఇస్తే చాలు, సంతోషపడిపోతారు ఆ దేవుడు, ఆ పంచభూతాలు. ఆ దీపాన్ని తీసుకొని మనకి కావాల్సిన వర్షాన్ని ఇస్తున్నారు. సూర్యుడు ఎంత కావాలంటే అంత తేజస్సు ఇచ్చి వడదెబ్బలు తగలకుండా చేస్తాడు. గంగమ్మ 140 కోట్ల మంది ఉండారే, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. గంగమ్మ లేకుంటే మనకు బతుకుందే? ఈరోజు భూదేవం లేకుంటే బతుకుందే? అగ్నిదేవులు లేకుండా ఉందా? వాయుదేవులు లేకుండా ఉంది? ఈ శరీరమే అన్ని రకాలుగా ఈ పంచభూతాల మీద ఆధారపడింది, చంద్రుని మీద, అందరి అందరినీ మనం 2 దీపాలు ఇస్తే వాళ్ళు శాంతించి మనకి సకాలం వర్షాల గురించి సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రాలు కానీ దేశం కానీ. అన్నదాత, జై జవాన్, జై కిసాన్, వీళ్ళని గవర్నమెంట్ చూసుకుంటుంది. వీళ్ళకి ప్రత్యేకంగా సబ్సిడీలు కానీ అన్ని రూపాయలు వీళ్ళకి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు అడగకూడదు. మనం ఈరోజు మనం కొనే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రైతు ఎంత కష్టపడి పంట పండిస్తే వస్తుంది. ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఆ జవాన్ దేశమంతా పహారా కాస్తున్నాడు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నాం. అందుకే వీళ్ళిద్దరికీ ఇచ్చిన. తర్వాత డాక్టర్లు, కనిపించే దేవాలు గౌరవిస్తాం. తర్వాత వ్యవస్థలు, భగవంతుడే వచ్చి చేసే పంట భగవంతుడు వీళ్ళ ద్వారా నేర్పిస్తారు. రక్షణ శాఖ, పోలీసులకి ధర్మాన్ని పాటించండి, నీతి నిజాయితీతో పాలన చేయండి, మీకు భగవంతుడు ప్రమోషన్ ఇస్తాడు. తర్వాత న్యాయ వ్యవస్థ, న్యాయం కోసం పోరాడండి, న్యాయ వ్యవస్థలు మీకు భగవంతుడు మంచి ఇస్తాడు. రెవెన్యూ శాఖ, ఇప్పుడు కబ్జాలు అన్నీ జరుగుతున్నాయంటే వీళ్ళు కూడా చాలా చైతన్యం రావాలి. కొంతమంది ఒక్క ఫ్లాట్ మీద 2 రిజర్వేషన్లు, ఒక్క భూమి మీద 2-3 రిజర్వేషన్లు అవుతున్నావు అంటే దీంట్లో లొసుగులు ఉన్న ఫస్ట్ ఇవి తీయాలా. యాక్ట్ కాదు, భూ యాక్ట్ కింద అది కాదు, దీంట్లో లొసుగులు ఫస్ట్ మన వ్యవస్థలో మార్పు చేసి అన్నీ వస్తాయి. ఇవన్నీ రాబోయే మీకు అర్థమవుతానా? జయ వీరభద్రకు సార్ నమో.